నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాను కలీం గారు, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? అలాగే థ్యాంక్ యూ అన్న, బాగున్నాను. ఎలా నడుస్తుందన్న? ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఇక్కడ మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజుల పూర్తి చేసుకున్నాం. మొన్ననే మనము ఏమేం చెప్పినాం అనే దాని మీద అంత ప్రెస్ మీట్ పెట్టడం కానీ, సుపరిపాలనకు తొలి అడుగు అని చెప్పేసి మనము ఎంత లాస్ట్ 5 ఏళ్లలో ఎంత వెనుకబడిన రాష్ట్రాన్ని, ఎంత అప్పుల ఊబిలో నించిన రాష్ట్రాన్ని ఎలా తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రివైవ్ చేస్తున్నాం అనే దానిపైన మా దృష్టి కేంద్రీకరించాం. ఇప్పుడు అదే వర్క్లో ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాం. నేను ఎక్కువ ఇక్కడ ఉండడం లేదు, బికాజ్ మీకు తెలుసు నేను ఆల్రెడీ హ్యావ్ అన్ అదర్ ఎడ్యుకేషన్ జాబ్లో ఉన్నాను కాబట్టి అలా చేసుకుంటూ అలా లాంగ్ టైం ఎప్పుడు టైం దొరికినా ఇక్కడ కాన్స్టెన్సీకి వచ్చి ఇలా ఈ శని ఆదివారాల్లో, అందుకే మీరు ఎన్నిసార్లు అడిగినా మీకు కూడా అదే నేను అపాలజీ చెప్పాలి. మీరు చాలా థ్యాంక్ యూ, మీరు మళ్ళీ దాన్ని అట్లే పర్సిస్టెంట్. జనార్దన్ రెడ్డి లేదంటే చింటూ అన్న? మ్యాక్సిమం పాండ్య నియోజకవర్గం తీసుకోండి, నందికొట్కూరు నియోజకవర్గం తీసుకోండి, చింటూ జనార్దన్ రెడ్డి అంటే ఎవరికి మ్యాక్సిమం కన్నా చింటూ అంటే ఏం లేదండి. యాక్చువల్గా పాణ్యం నియోజకవర్గంలో అందరూ నన్ను జనార్దన్ రెడ్డిగానే గుర్తిస్తారు. కాకపోతే మాది సొంత నియోజకవర్గం. అప్పుడు మేము నందికొట్కూరులో చరితమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను చిన్న వయసులో చూడడం వల్ల నాకు ఇంట్లో అదొక పెట్ నేమ్. సో పెట్ నేమ్ అన్నందువల్ల వాళ్ళు అట్లే ఆ కోఆర్డినేషన్తో అట్లే పిలుస్తారు. బట్ ఇట్స్ ఓకే. ప్రతి ఒక్కరికి మాది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ నేమ్. మా తాతగారి పేరు. తాతగారి పేరే మీరు పెట్టుకున్నారని? ఫాదర్ పెళ్లి కాకముందే గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. ఆయన కూడా అప్పట్లో పొలిటికల్గా ఉండేవాళ్ళు, కాకపోతే ఎప్పుడు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయలేదు. ఈ వాజ్ ఎ బిజినెస్ పర్సన్. ఊర్లో మండల్ లెవెల్లో గౌర్ జనార్దన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ కూడా అక్కడ చాలా పెద్ద పేరు. ఆ రాజకీయాన్ని మా ఫాదర్ వారసత్వంగా తీసుకొని, రాయలసీమ అంటే కత్తులు, బాంబులు అవి అంట. దాన్ని బట్టి మీరు ఏం చెప్తారన్న? నందికొట్కూరు నియోజకవర్గంలో మీ తాతగారు వ్యాక్సినేషన్ చేశారా లేదంటే నార్మల్ కుటుంబం నుంచి వచ్చారన్నట్లు? అదే కలీం భాయ్, యాక్చువల్గా ఈ క్వశ్చన్ వేరే తెలంగాణలో ఇంకొకరు అడిగితే అనుకోవచ్చు. మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండి మీరు చూసి మ్యాక్సిమం కత్తులు, బాంబులే. మన రాయలసీమ ఛానల్ అయి ఉండి కూడా మీరు అంటే ఉన్న వాట ఒకప్పుడు వాస్తవం. బట్ మన దగ్గర నిజంగా చెప్పాలంటే మన నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక స్థాయిగా ఉండింది. అఫ్కోర్స్ బ్లాక్ అండ్ వైట్లో మీరు బ్లాక్ కూడా తీసుకురావాలి కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆయన ఎప్పుడూ అలాంటి దానిలో జోలికి పోలేదు. బట్ ఏంటంటే వర్గ విభేదాలు ఇప్పుడు ఊళ్ళల్లో కొందరు ఎవరన్నా కొట్లాడుకొని రావడమో అట్లాంటి ఏదైనా మన గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళకి యాజ్ ఎ పోలీస్ సపోర్ట్గా కానీ కోర్టుల సపోర్ట్ కానీ ఊర్లో ఒక పెద్ద రెడ్డిలుగా చేయాల్సిన ఉండింది. అంతేగాని డైరెక్ట్గా వీళ్ళే పోయి ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏం లేదు. ఆయన మీరు విచారించండి, నందికొట్కూరులో కూడా గౌర్ జనార్దన్ రెడ్డి గారు అంటే మనకు జిన్ను ఉండేది, వ్యవసాయం ఉండేది, అట్లనే చేపల వ్యాపారాలు కానీ పొగాకు వ్యాపారం కానీ ఇట్లా వేరియస్ బిజినెస్లు చేశారు. ఇంకా రాజకీయంలోకి వచ్చే మేము బిజినెస్లన్నీ ఆపేసి ఫుల్ ఫ్లెడ్జ్ అంటే ఇప్పుడు గౌర్ వెంకటరెడ్డి గారు అయితే చరితమ్మ గారు అయితే 24 గంటలు దీనిపైనే ఉన్నారు తప్ప మనకు ఒక పర్సనల్ వ్యాపారం అనేది ఏం లేదు. ఒకప్పుడు మా తాతగారు ఉండింది, బట్ మేము కంటిన్యూ చేయలేకపోయినారు. అంటే గౌరీ వెంకటరెడ్డి గారికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎప్పుడు అడిగినా గౌరీ వెంకటరెడ్డి కానీ చరిత్ర రెడ్డి గారు కానీ ఏ సాయం అంటే ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తామో లిఫ్ట్ చేస్తారు. జనార్దన్ చింటూబాయి కూడా అట్లే లిఫ్ట్ చేస్తాడు. ఏంది అంటే దానికి ఏమని చెప్తారన్న పబ్లిక్కి? ఒకటి ఏంటంటే బేసిక్ ఇన్కమ్ చేసుకునే దానికి మనకు ఉంది దేవుని దయ వల్ల ఆల్రెడీ. అంటే ఇంకా చాలు, అంతకంటే మాకు డబ్బు పైన వ్యామోహం లేదు. మనము ఈసారి గెలిచినాం కదా, అవకాశం వచ్చింది కానీ ఎన్నో చేసుకుందాం అలాంటిది ఎప్పుడు లేదు. ఇంకోటి మాకు కూడా ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చినా కూడా మేము ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచి ఒక్క రూపాయి కానీ ఇది కానీ కాంట్రాక్టుల దగ్గర అసలు అది లేదు. మేము ఏదున్నా మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, దాని మీద మేము మ్యాక్సిమం పోరాటం చేస్తాం. అంటే జయరాజ్ స్టీల్ ప్లాంట్ వచ్చింటే ఒక 25 కోట్లు ఇస్తారని రూమర్ వస్తుంది. వాళ్ళు ఎందుకు ఇస్తారు కలీం భాయ్? మనకేమి ఇస్తారు? ఏదో ఒక జాబ్కి ఇంత ఒక 10,000 20,000 అట్లా ఏదో రూమర్. అంటే మీ పేరు చెప్పుకొని కొంతమంది కార్యకర్తలు చెప్పుకో, అది వాస్తవేనా? ఇంతకు జయరాజ్ స్ట్రీట్లో సంథింగ్ ఒక జాబ్ కింద ఇది మనకి ఇస్తారని, అది ఒక పెద్ద కంపెనీ. అంటే మీకు రూమర్ అని వచ్చిందా ఇట్లా? మీరు చెప్తే ఫస్ట్ టైం వింటున్నా. మనం ఎవరికి కూడా మనం ప్రపోజ్ చేపించగలుగుతాం. అది పెద్ద కంపెనీ, వాళ్ళు ఇంటర్వ్యూ చేసే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల కోట్లు వెచ్చించి ఇక్కడ పెట్టడం జరిగింది. సో మేము వాళ్ళని ఎక్కడ పోరాటం చేస్తున్నామంటే మేము వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ లేదు. అదే అన్ఫార్చునేట్ థింగ్. ట్రైనింగ్ ఉండేదానికి లేకపోయినా మీరు కొంచెం పుష్ చేయండి. మా యూత్కి మా వాళ్ళు ఉన్నారు, ఐటీఎల్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. దానికోసం మీరు ఎంతైనా కానీ నెక్స్ట్ మైల్ కన్నా వెళ్ళి చేయండి అని మేము ప్రెజర్ తీసుకురావడం జరుగుతుంది తప్ప మాకేమి వాళ్ళు అంటే ఏదోళ్ళ దగ్గర ఎవరన్నా చేసిండొచ్చు దళారులు, కానీ మీ ద్వారా నేను ఇస్తున్నాను. అది మీరు ఎవరున్నా ఖచ్చితంగా ఈ రూమర్ ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా మీ పాండ్య నియోజకవర్గం నుంచే ఇట్లా గౌరీ చరితారెడ్డి గారి పేరు చెప్పుకొని కొంతమంది మీ కింద ఉన్న వ్యక్తులు పేమెంట్ నేను జాబ్ ఇప్పిస్తాను, 1 లక్ష రూపాయలు ఇస్తారని 2 లక్షలు ఇస్తారని కొంచెం గట్టిగా రూమర్. అది మీ దగ్గరికి వచ్చేది కొంతమంది వ్యక్తులు పబ్లిక్ తీసుకున్న తర్వాత ఆ రూమర్ వచ్చి మీ నుంచి క్లారిటీ ఇవ్వండి అని ఒకసారి. థ్యాంక్ యూ అలీం. యాక్చువల్గా మీరు చెప్పడం వల్ల నాకు తెలుస్తుంది ఇప్పుడు. ఇలాంటివి ఎక్కడ కూడా నేను మీ ద్వారా బ్లాక్ అండ్ వైట్ ద్వారా చెప్తా ఉన్నాము. మేము వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నాం, మీరు ఎవరికి ఎక్కడ మనం జాబ్ మేళ పెట్టడం జరిగింది. అమరాన్ బ్యాటరీది. అమరాన్ బ్యాటరీ బయట కూడా జరిగేటప్పుడు చెప్పాం,
ఎవరన్నా బై ఛాన్స్ వచ్చి ఇక్కడ ఊకే ఇంటర్వ్యూలు చేస్తారో తర్వాత రిజల్ట్స్ ఇస్తారంటే కూడా ఎవరు నమ్మొద్దని ఎమ్మెల్యే గారే చెప్పడం జరిగింది ఆ రోజు అందరి ముందర. దళారులు ఒక్కరికి ఒక్క పైసా కూడా ఇవ్వకండి, మన దగ్గరికి వేరే ఇంతకుముందు ఎప్పుడైతే కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నారో మా దగ్గర ఎవరో వచ్చి మా కన్సల్టెన్సీ అని బట్ ఈ జయరాజధాని ఇట్లాంటి దగ్గర మాకైతే రాలేదు. మీ ద్వారా చెప్తా ఉన్నాం, అది ఎవరు ఏదున్నా మన ఇంటికి డైరెక్ట్గా రండి, మీరు ఏదో లీడర్ని తీసుకొని రావాలా అట్లని కూడా లేదు. మేము యువతకు ఉద్యోగాలు ఇప్పించాలన్న దృష్టిలో మేము చాలా పక్క ప్రణాళికతో ఉన్నాం. సో అందువల్ల ఎక్కడ మాకు ఒక్కరి అవసరం లేదు. మాకే ఇంకా సంతోషం పడతాం మన లోకల్ వాళ్ళకి మా నియోజకవర్గ ప్రజలకి మేము ఇప్పించామంటే. బట్ అది ఎవరు నమ్మకండి, నాకు తెలిసి అలా కూడా ఎవరు లేరు. చాలామంది చాలా ఓపెన్గా అప్రోచ్ అవుతున్నారు మీరు అన్నట్టు. అదేంటంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు పెద్ద కంపెనీస్ కాబట్టి మన వాళ్ళని అంటే ఇటువంటి పెద్ద కంపెనీలు వచ్చినాయి, బట్ అమ్మగారు అన్ని సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఏదైనా ఉంటే ఫ్యాక్టరీస్ కానీ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఏమైందంటే జనాలకి డైరెక్ట్ రావచ్చా లేదా, ఇంత అక్కడిని కలిసానికి ఎంత ఫ్రీగా అనేటట్లా ఒక గట్టిగా పోగల పల్లెటూరులో ఏమంటే ఒక లీడర్ని పట్టుకుంటారు, ఆల్రెడీ నుంచి మీ దగ్గరికి రావడము, వాళ్ళు ఎంతో తీసుకోవడం పేమెంట్ అని చాలా రూమర్స్ అంటే ఇంతకుముందు జరిగాయి. అందుకోసం ఇప్పుడు అక్క దగ్గరికి పోతే ఏ పని కానీ జరుగుతుంది, చరిత గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏ పని జరుగుతుంది, చాలా నవ్వుతూ మాట్లాడుతుంది. మీరు అనౌన్స్మెంట్ చేయడం కానీ ప్రతి ఒక్కరు ఇచ్చారు. బట్ దానికి జనాలకి ఏం చెప్తారు అంటే ఇంకా చిన్న రూమర్స్ అవి వస్తున్నాయి. అదే నేను ఏమంటున్నానంటే అట్లాంటి వాళ్ళు మీరు ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మా టాప్ ప్రయారిటీ. ఇప్పుడు అందుకే ఏదైనా మెరిట్ ప్రకారంగా చేస్తూ ఉన్నాం. మేమేంటంటే ఒక ఇంపార్టెంట్ బట్టి వాళ్ళల్లో ఇప్పుడు నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుకొని ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు తల్లిదండ్రుల మీద బేస్ చేసుకునేది కాకుండా ఒకరిద్దరికి ఇంకా పొజిషన్ బట్టి కొంచెం ఎక్కువ మేము స్ట్రెస్ చేయడం జరుగుతుంది తప్ప మీరు ఏదో లీడర్ని తీసుకొని రావాలా వాళ్ళు చెప్తేనే ఇస్తాము అలాంటిది ఏం లేదు. మేము ఎంతసేపు మీకు ఇంకో మాట చెప్పాను ఏంటంటే వాళ్ళు కొన్ని ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని వేల కోట్లు వెచ్చించి వచ్చారు. సో వాళ్ళకు అటానమీ అనేది ఉంటుంది. వాళ్ళేమి మనం చెప్పిన వెంటనే కూడా తీసుకోరు. మనకేంటంటే కొంచెం వాళ్ళు కూడా చెప్తారు పలానా మాకు ఇది ఉంది మేము ట్రైనింగ్ చేసుకొని తీసుకుంటామని చెప్పేసి కొంచెం చిన్నగా వెళ్తూ ఉన్నాయి. ఇంకోటి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 5 years కనుక ఈ ఇండస్ట్రీస్ అన్ని వెల్గా గ్రౌండెడ్ అయి ఉంటే ఈ పాటికి ఓరొకరు రూపురేఖలు మారేది. కానీ దేవుని దయ మళ్ళీ మాకే అవకాశం వచ్చింది మా గవర్నమెంట్కి చరితమ్మ గారి నాయకత్వంలో. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇంకొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు సోకాల్డ్ ఏదైతే ఇండస్ట్రీస్ ఎంఓఈస్ చేసుకున్నాయో అవన్నీ గ్రౌండ్ కావడానికి ఇంకా 2.5 years టైం పడుతుంది. అందువల్ల ఇది ప్రాసెస్ నడుస్తూ ఉంది. మీరు అన్నట్టు అందుకే అంత హెవీగా కూడా జాబ్ ఇన్ఫ్లో లేదు. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా చేస్తున్నామంటే ఇక్కడ ఒకటే కాకుండా వేరే దగ్గర కూడా మాకున్న పరిచయాలతోని మాకున్న పీపుల్తోని మేము ఎవరిని మీకు తెలుసు మీరు ఇందాకే అన్నారు అడిగేది లేదు. మేము అడిగిందంతా ఇప్పుడు ఎవరైనా వచ్చినా ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒకవేళ ఇక్కడ కాంట్రాక్ట్లు చేసే వాళ్ళు ఉంటారు, అన్న మీరు సివిల్ ఎవరన్నా మా వాళ్ళని తీసుకోండి, మన వాళ్ళు ఉన్నారు, మీరు సూపర్వైజర్గా పెట్టుకోండి, కనీసం మీరు పుష్ ఇచ్చినట్టు ఉంటుంది, మీ దగ్గర చేసుకుంటే ఇంకో దగ్గర అని బెంగళూరులో హైదరాబాద్లో ఇప్పించడం జరిగింది, అమరాన్ బ్యాటరీస్తో ఇప్పించడం జరిగింది. సో అలా మీరు అన్నట్టు ఆ దళారుల వ్యవస్థని నిర్వీర్యం చేయండి కంప్లీట్గా. మన భేదాలు చూడకుండా ఒకటి ఏంటంటే వాళ్ళ పేదరికం పరిస్థితి చూసి ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తాం, మ్యాక్సిమం దాని గురించి ట్రై చేస్తాం. ఇంకోటి మీరు అన్నట్టు కొన్ని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేసే ఉంటారు. అందుకే చరితమ్మ గారు ఇంత అవైలబుల్గా ఉంటున్నారు ప్రజలకి. రాత్రి 9:30 అయినా 10 అయినా కూడా అక్కడే కూర్చొని ప్రతి ఒక్కరి సమస్య విని అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ టైం రావడం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే వాళ్ళకి చెప్తున్నారు. కొన్ని ఏంటంటే ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ కొన్ని ఇమీడియట్గా అయిపోతాయి, కొన్ని టైం పడతాయి. ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కాబట్టి మన కొన్ని కోర్టుల వ్యవహారాలు పోలీస్ స్టేషన్ల వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అలా నడుస్తుంది. ఓకే చింటూ గారు అంటే ఒక ఎమ్మెల్యే గారి కొడుకు అంటే రుబాబు ఒక 10 కార్లు చూసింటాం మనం, కొన్ని చూసినాం. ఒక ఏపీలో సింపుల్ మ్యాన్ అంటే ఏపీలో ఎమ్మెల్యే గారి కొడుకు అంటే సింపుల్గా ఎటువంటి లేకుండా నార్మల్ వ్యక్తి అంటే చింటూ గారు, జనార్దన్ రెడ్డి గారు. అంత సింపుల్ అంటే మీకంటూ ఒక రూబాబు బెదిరించడం కానీ ఎటువంటి కానీ ఒక్క రూమర్స్ కూడా మేము లేదు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారన్న? అంటే చింటూ గారు ఎవరిని బెదిరియారు ఏదన్నా ఉంటే అంటే ఎమ్మెల్యే గారి కొడుకు అంటే అబ్బా అన్న దగ్గరికి పోవాలంటే కొంచెం భయం ఉండే అన్నీ ఉండే, ఆ విషయంలో మీరు అంటే ఇప్పుడు ఒకటి ఇది ఎందుకు రుబాబ్ చేయాలా? ఒకటి థ్యాంక్ యూ ఫస్ట్ మీరు సింపుల్ అన్నారు, థ్యాంక్ యూ. అంటే ఆ సింప్లిసిటీని కూడా ఇంకా గుర్తిస్తున్నారు. మీరు తీసుకున్నాం అంటే మీరు ఒక ఎక్కడ ఏంది ఇంతకీ అని ఒక పబ్లిక్ పని తీసుకున్న తర్వాతనే ఎప్పుడు కాల్ చేసినా చింటూ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఎనీ టైంలో అవైలబుల్. ఒక సాటర్డే సండే ఖచ్చితంగా ఆయన టైం కుదిరినప్పుడు కంపల్సరీ ఆయన ఉంటారు అని ఒక పబ్లిక్లో కూడా ఉంది. ఆ విషయంలో ఒకటి కలీం గారు, మనము ఏంటంటే ప్రజలు మనని ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నప్పుడు మనం రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాం. ఎవరి కోసం రుబాబు చేయాలా అంటే రుబాబు చేసిన వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్తున్నా ఇంతవరకు ఎక్కడైనా కానీ ఏపీ తెలంగాణలో అంటే మీకు ఇచ్చిన పదవిని మీకు ఇచ్చిన ఆ గౌరవాన్ని మీకు అంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే దాన్ని వాళ్ళ సొంతగానిగా యూజ్ చేసుకొని వాళ్ళని ప్రజల్ని నిర్వీర్యం చేసి మీరు ఇదేం రాజరికమా ఇంకేమన్నా? మనం ప్రజాసేవకులు అనేటోడు అలాంటి దాంతో ఉండాలి.
అంటే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న పాలకులు ఇంతకుముందున్న అంటే ఒక ఎమ్మెల్యే గారి అంటే అదే నిజమైన ఇంతకుముందు ఎమ్మెల్యే గారి కొడుకు దగ్గర ఉంటే భయము, అరే కలిసాలంటే ఒక భయం ఉంటుండే. అంటే ఏపీఆర్ తెలంగాణలో నాటే పాణ్యం నాటే నంది కొట్టుకుని, అది ఏపీఆర్ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గారు అంటే ఆయన రూబాబు ఆయన వెనకాల ఒక 10 మందిని వేసుకుని అట్లా లేకుండా ఎవరైనా జనార్దన్ రెడ్డి కానీ ఎప్పుడైతే సింపుల్ 2-3 వెళ్తారు కలుస్తారని ఒక మంచి నమ్మకం ఉందన్న జనాల్లో అది విషయంలో. థ్యాంక్ యూ అలీం గారు, అది మీ ద్వారా అది తెలుస్తుంది. అదే అలాంటివి ఉండాలనే నా తాపత్రయం. అది కొద్ది గొప్ప దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తెలుస్తున్నాయి మీ వల్ల. ఇప్పుడు అదే నేను అన్నట్టు ప్రజా సేవకులం మనం ప్రజలతోని కాన్స్టెంట్ టచ్లో ఉండి వాళ్ళతో బాగుండాలి. నీచంగా పోయిన వాళ్ళు ఎవరైనా కానీ, నేను పోయినని కాదు, అలాగా ఉంటే అలా ఏదో గట్టిగా మాట్లాడి లేకపోతే ఇట్లా ఎలివేషన్లు అట్లాంటివి పనికిమాలవన్నీ చేసినందువల్ల అలాంటిది ఒక పేరు వచ్చింది. కానీ అసలు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ మనకి ఇంపార్టెంటే. మన దగ్గరకు వస్తాము, మనం కొన్నిసార్లు వాళ్ళ ప్రాపర్ ఆ సాయం కాకపోయినా మాట సాయం అన్నా చేస్తాం. అలా ఉండాలి. కానీ అంటే మా తల్లిదండ్రులు దేవుని దయ వల్ల నన్ను అలాగే పెంచారు. నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి రాజకీయం చూస్తూ ఉన్నాము. మా ఇంట్లో రాజకీయం కానీ బంధుత్వం కానీ వేరే కాదు. సో మేము ప్రతి ఒక్కరిని బంధుత్వంలాగానే చూస్తాము. అదే వచ్చింది. కానీ మాకు పవర్ అంటే ఈరోజు పవర్ వచ్చిందని మేమనే కాదు, మా పార్టీ సంస్కృతి అలాంటిది. మీరు చాలామందిని మా పార్టీలో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. నారా లోకేష్ అన్న గారు అయితేనేమి, ఆయనే మా అందరికి కూడా రోల్ మోడల్. అంటే నారా లోకేష్ అన్న పేరు వచ్చింది కాబట్టి రెడ్ బుక్లో పేర్లు ఎవరెవరు ఇచ్చారన్న? ఎవరు? మేమా? నియోజకవర్గంలో సపరేట్గా యువగలంలో ఒక బుక్ ఇచ్చారు నారా లోకేష్ గారికి. మీరు ఇచ్చారు కదా బుక్? నేనేమి ఇవ్వలేదు. అది ఎలక్షన్ అయిపోయినాక ఆయన కలవడానికి పోయినప్పుడు ఆ బుక్ కవర్ రెడ్ కలర్లో ఉంది అంతే. అదే ఏమన్నా పేర్లు ఇచ్చారా సపరేట్గా? ఈ ఊరు నుంచి వీళ్ళు, ఈ ఊరు నుంచి వీళ్ళని ఏమైనా అట్లా గట్టిగా అందరికి కూడా ఒక రూమర్ వచ్చేసింది. అది లేదండి. మేము యాజ్ యు నో ఎడ్యుకేషనిస్ట్గా నేను ఆయన కలవనికి పోయినప్పుడు నా ఐడియాస్ షేర్ చేసుకోవడానికి తక్కువ వ్యవధిలో మాట్లాడలేము కాబట్టి ఒక బుక్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఏమి ఇచ్చారా? రెడ్ కవర్లో తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళామో ఏమన్నా? లేదు. దానిలో ఏమైనా పేర్లు ఏమైనా ఉంటే కూడా ఇట్స్ నైస్ జోక్. దానికి మాకు ఎవరి పేర్లు ఎవరు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని అన్నగారి నోటీస్లో ఉన్నాయి. అంటే ఎవరు ఏందనేది అది ఇంకోటి చెప్తున్నాం, క్లియర్గా చెప్తున్నాం. వీళ్ళు దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు తప్ప ఎవరు కూడా చట్టాన్ని వ్యతిరేకించి ఎవరైతే చేసినారో అధికారులు ఉల్లంఘన చేసి, అంటే నెక్స్ట్ వేరే ప్రభుత్వమే రాదు, ఈ జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిపోదాము, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం, వాళ్ళ ఇంట్లో పాలగాళ్ళ పనుల లెక్క పనిచేద్దాం అనుకున్న వాళ్ళని నోటీస్ చేసినాం తప్ప వేరే ఏం లేదు. మేమేమి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. తెచ్చారు ఒక బుక్ అయితే ఇచ్చారు మొత్తం. నేను అన్నగారు చెప్తున్నా కానీ నేను ఇచ్చింది జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్. అది ఆయన ఫిలాసఫీ ఏంటి, ఆయన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలనేది. ఈజ్ అన్ ఐటీ మినిస్టర్ కాబట్టి, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన దాని ద్వారా వెళ్ళగలుగుతారు అని ఆయన హ్యూమిలిటీ వల్ల ఆయన దాన్ని చూసి వెంటనే నాకు కూడా దీనిపైన ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వు జనార్దన్ అని చెప్పడం జరిగింది. ఇలాంటివి ఏం మేము మాట్లాడలేదు. మా దృష్టి అంతా డెవలప్మెంట్ పైన ఉంది. మేమేమి ఎవరినో తీసుకోనాన్ని వాడిని నేను అవసరం లేదు. ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పినారు. నెక్స్ట్ ఇంకొకటి ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఇంకా కొన్ని ఇంకా సంవత్సర కాలం అవుతున్నా కూడా ఇంకా ఇట్లాంటివి కొన్ని ఇంకా మా నియోజకవర్గంలో కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. నియోజకవర్గం నెక్స్ట్ పాలెం సీటు గౌరీ చరిత గారికి రాదు, నెక్స్ట్ వేరే వాళ్ళకి వస్తుందని కూడా ఒక రూమర్ ఇంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా నడుస్తుంది ఒక 2-3 మంత్స్ నుంచి. ఇవన్నీ ఏదో పెయిడ్ ప్రమోషన్ లాలీలు చేస్తుంటారు. కానీ గౌరీ చరితమ్మ గారికి ఖచ్చితంగా మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కూడా మాకందరికీ అంటే కాన్సెన్సీ ఎలా ఉందనేది కార్యకర్తలు మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వీడియోగ్రఫీ లేదు. బట్ ఆయన చెప్పడం అనేది ఏంటంటే 340 బూతులకు కానీ 310 బూతులకు టీడీపీలో చరితమ్మ గారు టాప్ లెవెల్లో ఉన్నారు. ఆ మిగతాయి కూడా చిన్న ఏదో కొన్ని ప్రాపర్ ఆ చిన్న ఊర్ల వల్ల తప్ప చరితమ్మ గారే 2029లో కూడా పోటీ చేస్తారు. వేరే వాళ్ళ ఏమి రూమర్స్ వచ్చినా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం సోషల్ మీడియాలో యాక్టివ్. ఇప్పుడు నువ్వు ఒక తమ్నేల్ని వేస్తావు, ఆ తమ్నేల్ని ఏదో ఒకటి వ్యూస్ కోసం పెట్టుకొని చేస్తారు. అవన్నీ మామూలే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవ్రీబడి హ్యాస్ బికమ్ సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కరికి యూ కెన్ పుట్. అది ఒక విధంగా మంచిది. అన్ఫార్చునేట్గా వీఆర్ ఆల్సో యూజింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. అదొక ప్రాబ్లము. అంతేగాని మనకు 2029 కానీ ఏదో వచ్చినా కానీ పాణ్యం నియోజకవర్గం గౌరవ వెంకటరెడ్డి గౌరీ చరితమ్మ గారు తెలుగుదేశం పార్టీ కానీ మేము మా కూటమిలో ఉన్న వాళ్ళని సమన్వయం చేసుకొని పోతా ఉన్నాం. అన్నీ వీళ్ళు డిసిజన్ చేసుకొని మా కార్యకర్తలతో మేము డిసైడ్ అయినాకే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మా పైన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అధికారంలో ఇప్పుడు ఉన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కరోనా టైం సంథింగ్ వచ్చింది. బట్ ఆ విషయంలో నాన్నగారు చాలా అంటే కరోనా రూమ్లు దొరక కానీ ఆ విషయంలో చాలా గట్టిగా హెల్ప్ చేశారు. అధికారం లేకుండా కూడా ఎవరు సాయం తీసుకున్నారని అప్పుడు రైట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సాయం తీసుకున్నారా? మంచి ప్రశ్న ఇస్తానండి. ఎందుకంటే అప్పుడు మోస్ట్ చాలా మంది చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకు లేకున్నా నేను ఉన్నానన్న భరోసా గట్టి భరోసా ఇక్కడ ఉండి అమ్మ ఈ ప్రాబ్లం ఉంది అంటే కరోనా టైంలో మ్యాక్సిమం 99% సపోర్ట్ చేశారు డాడీ గారు. ఆ విషయంలో అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో సపోర్ట్ తీసుకున్నారా లేదంటే ఎట్లా? యాక్చువల్గా మీరు మంచిగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి మీరు అనొచ్చు అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీకు ఆ డౌట్ రావచ్చు. ఇప్పుడు మన గవర్నమెంట్ లేకపోయినా మీరు చేయించుకున్నారంటే అంటే ఒకటి ఏంటంటే
ఏంటంటే అండి మీకు చెప్పాలని మన కుటుంబానికి ఆ మంచి గుడ్ విల్ ఉంది. అంటే గౌరంకరెడ్డి గారు కానీ చరితమ్మ గారు కానీ చేసినప్పుడు ఇప్పుడు అధికారులు కానీ ఏదైనా వీళ్ళు వాళ్ళ సొంత పని కోసం చేయరు, వాళ్ళ క్యాడర్ కోసం అని కూడా చేయరు. వాళ్ళ దగ్గరికి ఏదైనా పోతే నిజంగా వాళ్ళకి చేయాలన్నట్టు కానీ మేము కూడా అప్పుడు కన్సర్న్డ్ అఫీషియల్స్కి వాళ్ళకు చేస్తే వాళ్ళు సామూహికంగా పనిచేయాలి. ఎందుకంటే అది అందరూ ఫేస్ చేసిన ఒక విపత్తి. పార్టీ అని కాదు అంటే లేదన్న అక్కడ అధికారం లేకున్నా పోలీస్ స్టేషన్లో మీద నడుస్తుంది, మున్సిపల్ ఆఫీస్లో మన ప్రతి ఒక్క చోట మీద నడుస్తుంది. అధికారం లేకుండా ఉన్నా అంటే ఎవరిది సపోర్ట్ తీసుకున్నారని ప్రతి ఒక్కరు అప్పుడు అంటే చాలా సపోర్ట్ అంటే ఒక అధికారం ఉన్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా మీది వర్కులు మాత్రం మేము నడుస్తున్నాయి కదా నాది. అంటే నడుస్తున్నాయి కాదు, ప్రజల సమస్యల కోసం తీసుకొని పోయినవి వాళ్ళు కూడా అఫీషియల్స్ ఎవరైనా సుముఖంగా ఉండి మరీ ఇంకా ఏదంటే అవతలలో తీసుకొచ్చినప్పుడు ఏం అనేది కాకుండా వాళ్ళు ఒక ఈ గౌరంకరెడ్డి గారి చరితమ్మ గారి స్వభావం చూసి వాళ్ళ కోసం ఇంకోటి విపత్తు ఇట్లాంటిది ఉంది అదనే కాదు ఏదున్నా కూడా మనకు ఎప్పుడు కూడా అఫీషియల్స్ ఏది ఇట్లా మన నెగిటివ్ మనం కూడా వాళ్ళతో బాగుంటాము. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు మనం కూడా ఒకరిద్దరు ఎక్కడన్నా ఏమన్నా ఉంటే ఇన్స్టెన్సెస్ ఉండవచ్చు, కానీ మనం కూడా వాళ్ళకి ఎక్కడ పోయినా వీళ్ళు బాగా మాట్లాడతారు, వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ వేరే ఉంటుంది. వీళ్ళు ఏమి ఇట్లా మీరు ఇందాక అన్నట్టు అరుబాబులు కానీ ఒక పవర్లో ఉన్నారని శాసించేటట్టు అవన్నీ లేదు. వీళ్ళు ఏదైనా పబ్లిక్ పాలసీ కోసం చేస్తారు, వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళకి న్యాయం చేయడానికి ట్రై చేస్తారు అనేసి మనం ఇప్పుడు ఒకటండి మనకు అది పవర్ ఇచ్చినప్పుడు ఒకలాగా పవర్ లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయాలనేది మన గౌరంకరెడ్డి గారు కానీ చరితమ్మ కానీ ఇద్దరికి తెలియదు. వాళ్ళ అడుగుజాడల్లో అదే నేను కూడా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మనకు కొన్నిసార్లు అటు ఇటుగా ఓట్ షేర్ వల్ల ఒకసారి ఒకరిని చూద్దామని చెప్పేసి అట్లా అవుతాయి తప్ప దానివల్ల మనం ఏదో జనాలు మన దగ్గర లేరనో అలాంటి ఎక్స్ట్రీమ్ భావాలకు పోవడం లేదు. అది ఎప్పుడు కూడా మనం మన వాళ్ళకు మంచి చేయాలా, మనం అట్లీస్ట్ ఎంత ప్రయత్నం చేయాలి అట్లీస్ట్ జరిగినా జరగకపోయినా అనేది మా వర్షన్. బట్ ఫార్చునేట్గా అది అవ్వడం వల్ల మేము హ్యాపీ. ఎందుకంటే అప్పుడు మన గవర్నమెంట్ లేకపోయినా మన పోలీసులు మన దగ్గర చెప్పినా ఏదైనా చేసినా ఐ మీన్ ఎస్పెషల్లీ హెల్త్ కేసెస్ చాలా పెద్ద హాస్పిటల్లో చాలా అంటే నాన్నగారు ఎంత సాయం చేశారంటే చాలా సాయం. ఎందుకంటే పబ్లిక్ పల్స్ తీసుకున్నది మనము అది పోస్ట్ చేస్తాం మనము చాలా ఎక్కడ ఉన్న డాడీ ఎక్కడ రూమర్ లేకుండా నేను ఉన్నాలేనమ్మా నేను చేస్తానని ఒక గట్టి భరోసా అయితే జనాలకి ఇచ్చారు. తర్వాత చింటూ గారి గురించి మీ విషయానికి వస్తే పబ్లిక్ ఏం చెప్తారు, యూత్కి ఏం చెప్తారు? పాండ్య నియోజకవర్గమా లేదంటే నందికొట్కూరు 2 నియోజకవర్గాల్లో సక్సెస్ఫుల్గా మీరు తీసుకెళ్ళారు. 2 కీలక పాత్ర వహించారు మీరు కానీ మమ్మీ గారు కానీ డాడీ కానీ. ఆ విషయంలో జనాలకి ఆ నమ్మకంకి ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఏం చెప్తారు? 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఈ 4 ఇయర్స్లో ఏం చేస్తారు యువతకు ప్లస్ దాంతోపాటు జనాలకు? ఇప్పుడు హైవే చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే హైవే మన పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-వే లైన్ కానీ అది కానీ చాలా యాక్టివ్. అదే నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నా అంటే నేను ఒక చిన్న కరెక్షన్. అంటే మాకు నందికొట్కూరు సొంత నియోజకవర్గం అయినా కూడా ఆ టైం వ్యవధి లేదు, మన కాన్స్టెన్సీ పెద్దది కాబట్టి నేను మేజర్ పాణ్యంలోనే తిరగడం జరిగింది. అది కూడా అర్బన్ వార్డ్స్లలోనే ఎక్కువ ఫోకస్ చేయడం. నందికొట్కూరు నియోజకవర్గంలో ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ పాణ్యమైన మ్యాక్సిమం కర్నూలు ఒక హాఫ్ ఇక్కడికి వస్తున్నారు. ఆ విషయంలో ఎస్ ఎక్కడున్నా మనం ఆ వ్యత్యాసం ఏం చూడమండి. మనకేందో పాణ్యం నియోజకవర్గానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అట్లానేం లేదు. జనరల్గా మాకేంటంటే 2 మా సొంత నియోజకవర్గాలు, రెండిట్లో మా క్యాడర్ కానీ మన దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ మా బలగం కానీ మాకుంది. గౌరంకరెడ్డి గారు ఈరోజు కూడా నందికొట్కూరు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీకి. సో ఏదున్నా కానీ స్మాల్ స్కేల్ నుంచి కూడా గౌరంకరెడ్డి గారి నోటీసులోనే ఉంది. సో నేను మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలు నిజంగా ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చినారు. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు, దానికి చాలా వివేకంగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ మా గుండెల్లో ఉన్నారు. అంటే ఇంత పెద్ద భారీ ఒక ఆకాశం అంత విజయాన్ని ఇచ్చినందుకు దానికి ప్రతి నిమిషం మాకు మా రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తూ ఉంది ఆనెస్ట్గా చెప్పాలంటే. సో కొన్ని పనులు ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో చేసినవి మ్యాక్సిమం చేయగలుగుతున్నాం. నేనేమంటున్నానంటే అంటే నేను చేసినానంటే ఏదైనా పార్టీ మెంబర్గా కానీ స్వలాభం కోసం అన్నట్టు ఉంటుంది. కానీ నేను ప్రజలనే మీరు ఇందాక అడిగినట్టు చాలా మీరు ప్రిసైజ్గా అడిగారు కాబట్టి క్వశ్చన్ ప్రిసైజ్గా చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే మీరు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. యు ఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఓటు వేయడం అంటే ఏదో 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండి ఒకసారి మీరే బేరేజ్ చేసుకోండి. అంటే జస్ట్ కంపేర్ ఎట్లా జరుగుతూ ఉంది ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ. మన రాష్ట్ర పరపతి ఎంత పెరిగింది సెంట్రల్లో. సో మీరు కూడా యాక్టివ్గా కొన్ని ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కొంచెం ఏదైనా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళకు చెప్పండి. నేనేదో కూటమి ప్రభుత్వం వచ్చింది సూపర్ అనేది చెప్పమనడం లేదు, కానీ ఒక విధంగా మన రాష్ట్రం ఎట్లాంటి పొజిషన్ నుంచి ఎట్లా వెళ్ళింది. నిన్న యోగాంధ్ర కానీ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఎట్లా మన ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక క్యాపిటల్ అనేది స్టేట్కి కానీ కంట్రీకి కానీ క్యాపిటల్ అనేది వెరీ ఎసెన్షియల్. రేపు పొద్దున్నే మనం ఏదైనా ఇన్వెస్టర్స్ని రావాలంటే ఎక్కడ రావాలని అడగాలంటారు ఫస్ట్. అంటే క్యాపిటల్ లేదా అంటే ఎట్లుంటుందో ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా గత పాలకులు ఆలోచించలేదు. సో ఇవన్నీ కూడా యాజ్ ఎ యాక్టివ్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఎనీ పర్సన్ కానీ వీటన్నిటిని మీరు కూడా ఇప్పుడు
పొలిటికల్ అంటే నేను మీకు ఒక కొత్త డెఫినేషన్ ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. పాలిటిక్స్ అంటే పొలిటీషియన్సే చేసేది కాదు. పాలిటిక్స్ అంటే డెమోక్రసీలో ఎక్కువ మంది రాజకీయాల్లో పాల్గొనేది. ఎక్కువ మంది పాల్గొనడం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు ఎలక్షన్ నిలబడడం కాదు, ప్రతి ఒక్కరు ఈ అన్ని బేరేజ్ చేసుకొని అంటే నా రెస్పాన్సిబిలిటీ 5 ఏళ్ళకు ఓటేయడమే, తర్వాత నేను ఉండను, నాకు అవసరం లేదు అని ఊక అనడం కాదు. ఎందుకంటే మళ్ళీ ఇలా అనడం వల్లనే ఎవరో పనికిమాలిన వాళ్ళందరూ వచ్చి కుర్చీలో కూర్చుంటున్నారు. అది మనం చూసాం పోయినసారి అంతా. సో అందుకు మీరు కూడా యాక్టివ్గా కొంచెం మీరు కూడా పబ్లిక్ డిస్కషన్స్లో తీసుకొని రండి. మీకు పార్టీ అలెజెన్స్ ఉండొచ్చు, కాదని కాదు, కాకపోతే ఒకసారి చూసి ఈ స్టేట్ ఎట్లా ఇప్పుడు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది కదా, దానికి కారణం ఎవరు, దీన్ని అన్ని మనం డిగ్ చేస్తే డీప్గా చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి. మేము ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా ఈ సంవత్సరంలోనే చాలా వరకు మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, రోడ్లు కూడా ఎక్కడ కూడా మాకు దేవుని దయ వల్ల మా డిప్యూటీ సీఎం గారు కానీ, ముఖ్యమంత్రి గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి ప్రత్యేక చొరవతోని పాణ్యంలో రేపొద్దున ఓరకాల్ ఇండస్ట్రీ అభివృద్ధి రాబోతుంది కాబట్టి ఆల్ సైడ్స్ లింక్స్ కానీ మేజర్ రోడ్స్ కానీ మనకు ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల వరకు ఒక పాణ్యంలోనే చేశాం. థ్యాంక్ యూ. మీరు ఎందుకంటే వేరే వల్ల కాకుండా వెరీ లోకల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతున్నందుకు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. సో లోకల్ స్పెసిఫిక్గా మేము 200 కోట్ల వర్కులు చేసాం. అన్ని పెండింగ్ వర్క్స్ కానీ ఇంకా నేను అయిపోయిందని ఏం చెప్పాను. మా మేజర్ పోల్ ప్రామిస్ డ్రింకింగ్ వాటర్, అష్యూర్డ్ డ్రింకింగ్ వాటర్, అది కూడా ఈ నెక్స్ట్ 4 ఏళ్లలో మేము యుద్ధ ప్రాతిపదికన అది చేయడానికి ట్రై చేస్తాం. అట్లనే మ్యాక్సిమం జాబ్ క్రియేషన్స్ కానీ ఇంకా మేజర్ మన వార్డులలో ఉండే సమస్యలు. ఇప్పుడు మేజర్ ఏంటంటే ఇంకోటి మనకు ఈ విషయం వచ్చింది కాబట్టి ఎల్ఓసి ఐడియా ఉందా మీకు? అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే హెల్త్ బాగాలేకున్నా, అవును, క్రెడిట్, లైన్ ఆఫ్ క్రెడిట్. రాష్ట్రంలోనే 2nd ప్లేస్లో ఉన్నారు మీరు. సెకండ్ అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, సెకండ్ ఇది ఉంది. అంటే ఎల్ఓసి అంటే గైడ్లైన్స్ అట్లా ఇస్తున్నారా, లేదంటే 2nd ప్లేస్లో మీరు అంటే హెల్త్ బాగాలేకుండా ఏదైనా లెటర్ పెడితే ఇమీడియట్లీ 1 వీక్లో వచ్చేటట్లా అంత ప్రాసెస్ అంత ఫాస్ట్గా అంటే వందల మంది అంటే నెలల రోజులు తిరిగితే కూడా కాదు. ఎల్ఓసి అంటే నాయకుడి దగ్గరికి వెళ్ళండి, ఆ పిఏకి ఇచ్చేళ్ళండి, లేదంటే ఎమ్మెల్యేకి ఇచ్చేళ్ళండి, ఎమ్మెల్యే వేస్తే లెటర్ ఎక్కడో ఇక్కడ వాడేస్తే అది కాకుండా, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది 2nd ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్లో 2nd ప్లేస్లో పాన నియోజకవర్గం ఉంది. ఎట్లా అది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? అంటే వేరే నియోజకవర్గం ఒక సలహా ఇవ్వచ్చు కదా అని, అది ఒకటండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అది చాలా యాక్టివ్గా సీఎంఆర్ఎఫ్ అందరికీ చేస్తున్నారండి. బట్ అందులో గణాంకాల్లో మనం ఉన్నందుకు కూడా చాలా సంతోషం, 2వ స్థానంలో ఉన్నందుకు. ముఖ్యంగా దానికి ఏంటంటే అది అందరి కృషి ఉందండి. మా ఆఫీస్ స్టాఫ్ కూడా మా వాళ్ళు కూడా ఏదో ఇక్కడ వచ్చి పనిచేస్తున్నామనే కాకుండా ప్రతి ఒక్కటి ఫాలో అప్ ఎట్లా ఉంటుందంటే ఏదైనా తీసుకొని వచ్చినారంటే అర్జీని కూడా ఇమ్మీడియట్గా దాన్ని గ్రీవెన్స్ రిడ్రెసల్ మా ఓన్ ఉంది, దాన్ని మేము వెబ్లో పెట్టేసి అంటే దాని పరిష్కారం ఎంతవరకు వచ్చిందని మేము ట్రాక్ కూడా చేస్తాం. మీరు ఎక్కడ వేరే పొలిటీషియన్ ఇళ్లలో కూడా చూసింటారు అది. సో మేము టెక్నాలజీ ప్రాబ్లం వస్తే నేను వెళ్ళి అంటే దాదాపు ఒక 10 days 15 days నేను తిరిగాను అనమాట. ఇంకా వస్తుంది ఇట్లా కాకుండా ఇమ్మీడియట్లీ నేను తీసుకున్న అబ్జర్వేషన్లో వితిన్ 2 or 3 daysలో 5 lakhs 10 lakhs 1 lakh 2 lakhs ఇమీడియట్లీ 2-3 daysలో ఆపరేషన్ ఉంది. అంత ఫాస్ట్గా అది ఎలా పాసిబుల్? ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏపీ కానీ తెలంగాణ ఒక మెసేజ్ మాత్రం ఇచ్చేయాలి మీరు. దాంట్లో 2 points ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. 2 points ఉన్నాయి. 2 points ఏంటంటే ఫస్ట్ ఎవరైనా వాళ్ళు వచ్చి పెట్టినప్పుడు, ఇంకోటి ఏంటంటే మేము కాన్సెన్సీ కూడా చూడట్లేదండి. బికాస్ సీఎంఆర్ఎఫ్ కాబట్టి అది హెల్త్కి సంబంధించింది కాబట్టి మేజర్ థింగ్ గౌరంకర్ రెడ్డి గారు, చరితమ్మ గారు ఒక డెసిషన్కి వచ్చారు. ఏంటంటే మన పార్టీయా తన అనే భేదాలు లేకుండా హెల్త్ ఎవరికైనా స్పాయిల్ అవుతుంది. సో వాళ్ళు ఎవరైనా కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సీఎంఆర్ఎఫ్ని మనం వాళ్ళ బిల్స్ని తీసుకొని రమ్మని చెప్తున్నాం. అంటే వాళ్ళ హాస్పిటల్లో ఉన్నా కూడా మీరు ఇందాక లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు కదా, ఎల్ఓసి ఇచ్చినామంటే ఏంటంటే కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా కాస్ట్ ఎక్కువ అవుతాయి కాబట్టి వీళ్ళు పెట్టుకోగలుగుతారా లేదా అన్నట్టు దాన్ని ఆపుతారనమాట. అది కూడా లేకుండా లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే మీరు చేసేయండి, దాని డబ్బులు మీకు గవర్నమెంట్ అష్యూర్ చేసి ఇచ్చేస్తుంది అన్నట్టు మేము ఇమీడియట్గా దాన్ని ఫాలో అప్ చేస్తున్నాం. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మా టీంకి కూడా దాన్ని మా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఇక్కడ పనిచేసే మన ఆఫీస్ స్టాఫ్ కానీ మా సొంత మనుషులక వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇది పబ్లిక్ సర్వీస్ కదా, ఏదో ఇట్లా అని కాకుండా ఇది చేస్తే పలానా వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళ డబ్బుల వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, వాళ్ళకు రేపొద్దున వాళ్ళు ఎవరైతే జాయిన్ అయినారో వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సుభిక్షంగా బయటికి రావాలా, హెల్త్ బాగుండాలా, రేపు వాళ్ళకి మనీ అనేది ప్రాబ్లం కాకూడదు అనేది. ఇంకోటి అందువల్ల వాళ్ళు అలా చేస్తున్నందువల్ల ఇమ్మీడియట్గా దాన్ని విజయవాడలో కూడా మా వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని హెల్త్ మినిస్ట్రీకి తిరిగి దాన్ని ప్రయారిటీ బేసిస్ కింద మేడం అడుగుతున్నారని పెట్టించి దాన్ని వితిన్ 1 weekలో వచ్చేసినవి మనం డిస్బర్స్ చేయడం జరుగుతుంది. అది కూడా మేజర్ టోటల్స్ ఇంతవరకు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవ్వనంత మేజర్ వితిన్ 1 weekలో మనం అన్ని సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ పంచడం జరుగుతూ ఉంది. అది ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి చాలా వరకు ఎల్ఓసీల్లో కూడా అది మీకు ఇందాక పాయింట్ ఎట్లా చెప్తున్నా అంటే దానికి మనం ప్రొయాక్టివ్గా కొంచెం పనిచేయాలి. ఆ క్రెడిట్ అంతా నేను మా టీంకి ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండి చేయడం లేదు. అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చినారంటే దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని మా పిఏ గారు, చరితమ్మ గారు పిఏ గారు దాన్ని
లెటర్స్కి అప్పటికప్పుడు చేసేసి ఇమీడియట్గా మళ్ళీ కాల్ చేసి చెప్తాం ఆ హాస్పిటల్కి కూడా, పలానా వాళ్ళు మన అప్రోచ్ అయ్యారు, మీరు మనీ దగ్గర కొంచెం ఏమి హెసిటేట్ చేయకండి అట్లా అని చెప్పి వాళ్ళని ఇట్లా కూడా సో కాల్డ్ మీరు అన్ని టెస్టులు చేసేసారు. అఫ్కోర్స్ డాక్టర్స్ నో, బట్ కొందరు ఉంటారు ఎక్కడో అక్కడ. సో మీరు అట్లా చెప్పేసి అట్లా చేయకండి, బట్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇంత అమౌంట్ వరకు మేము గవర్నమెంట్ నుంచి మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళకు కూడా అష్యూరెన్స్ వస్తుంది, ఓకే ఐ కెన్ గో హెడ్. నేను ఎల్ఓసి వచ్చిందంటే నేను కూడా మనకు కూడా ఆ పేషెంట్ వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉందా లేదా అనేది లేకుండా చేస్తున్నాము. అది ఇట్స్ వెరీ ఐఎమ్ వెరీ ప్రౌడ్, అది హ్యాపీ థింగ్. చాలా సంతోషపడ్డారన్న. అంటే ఎక్కడ మన తన భేదాలు చూడట్లేదండి, పార్టీ లేదు ఏం లేదు. ఎవరైనా డైరెక్ట్గా వచ్చి మా హాస్పిటల్లో ఇలా ఉందంటే వాళ్ళు ఎవరు ఇంకా 2-3 చోట్ల వైసీపీ కార్యకర్తలకు చాలా వరకు పనులు జరిగినాయి. అంటే స్టిల్ పార్టీ నియోజకవర్గంలో చేశారు కదండి మీరు. వైసీపీ కార్యకర్త అయితే మీ కార్యకర్త చెప్పండి అక్క వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటే కూడా లేదు ఫస్ట్ కానీ అనేట్లో కొన్ని పనులు చేయించాము. ఆ రోజు కాల గ్రామంలో ఒక అతను ఇట్లా చేయించారు అని చెప్పి మీటింగ్కి అతను కనీసం కృతజ్ఞత పెట్టుకొని వచ్చారు. కొందరు ఉంటారు కృతజ్ఞత లేని వాళ్ళు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అది జనాలు మీ వీడియో మీ ఇంటర్వ్యూ కూడా చూసి వాళ్ళకి అర్థమవుతుంది. అతనంతకు అతనే వచ్చి మీటింగ్ జరుగుతుంటే అతనికి మనసులో మళ్ళీ ఏమన్నా అనిపోయింది అంటే వాళ్ళ లీడర్లు ఎంతమంది ఆపినా ఏం చేసినా కూడా ఆ ఊరికి చరితమ్మ గారి ప్రోగ్రామ్ కోసం అని వెళ్తే ఆయన వచ్చి ఇట్లా చూస్తే చరితమ్మ గారు డైరెక్ట్గా చెప్పారు, మేము తన బాణాన్ని భేదా చూడలేదు, ఆయన వైసీపీకి ఓటేసా వైసీపీ బట్టి తిరిగారు, అయినా కానీ వాళ్ళ కుటుంబంలో సమస్య ఉంది వాళ్ళకి చేయాలని చెప్పి చేశాము. అంతేగాని మనం హెల్త్ దగ్గర మాత్రం ఎక్కడ ఎవరిని అట్లా. ఇంకోటి అన్న, చింటూ గారి పెళ్ళి ఎప్పుడు అందరికి క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. ఇంత ఎప్పుడు క్రష్ ఇదేమన్నా పబ్లిక్ సమస్యనా? కాదు, ఇదేమన్నా పబ్లిక్ సమస్యనా? ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు చింటూ గారిది? బట్ జోక్స్ అపార్ట్, బట్ అంటే నేను ఏదైనా సమయం సందర్భం రావాలి, దానికంటూ ఇది ఇంక ఇప్పుడు రెడీ ఇప్పుడు అనేది ఏం లేదు. నాకు ప్రత్యేకంగా పర్సనల్ లైఫ్ అయితే ఏం లేదు. అంటే ఎవరో ఉండడం, అఫేరా, క్రషెస్ అవన్నీ అంటే యువకులుగా ఉన్నప్పుడు అవన్నీ అంటే జరిగిండొచ్చు కానీ అంటే ఐ మీన్ లైక్ లిటిల్ బిట్ ఎవరైనా మానవ సహజంగా, అంతేగాని ఇప్పుడు ప్రజెంట్గా ఎవరో ఉన్నారని ఏం లేదు. మాకు మా ఇంట్లో ఈ డిస్కషన్స్ కూడా పెద్ద ఏం రావండి. అంటే ఫార్చునేట్గా చరితమ్మ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ అంటే అది టైం వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగానే అదేదో ఇంకా ఇప్పుడు దానిపైనే. ఇంకొకటి మా మదరే కొంచెం బాధపడుతూ ఉంటుంది, పబ్లిక్ విషయాలలోనే ఎక్కువైపోయాను, పర్సనల్ లైఫ్ ఏం లేకుండా అయిపోయింది, మాకు బాధ్యతలు ఉన్నాయి అన్నట్టు అంటుంటారు. కానీ నేను మాట్లాడి చెప్పుకుంటూ వస్తుంటాను, అదే అన్ని దట్స్ ఓకే అవుతుంటుంది, ఇట్స్ ఓకే ఫైన్ అని. ఇష్టమైన నాయకుడు ఎవరన్నా? నాకు ఇష్టమైన నాయకుడు పివి నరసింహారావు గారు. ఇక్కడ మన ఏపీలో ఇష్టమైన నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడు రీసెంట్ నాయకులు అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ అన్న. అంటే పార్టీలో ఉన్నాను కూటమని కాకుండా వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. బట్ నేను రాజకీయానికి ప్రేరేపణ అయినది అయితే పివి నరసింహారావు గారిని చూసి, అది మనం మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం, అది దట్స్ డిఫరెంట్ థింగ్. ఆయన ఎట్లా ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చి ఎట్లా అనేది పార్టీకి సంబంధం లేకుండా అంటే హీఈస్ ఎ వెరీ బిగ్ విజనరీ లీడర్, అలాంటి ఆయన ఉన్నారు కాబట్టి అది. ఇంకోటి ఇక్కడ అంటే వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ మీరే చూడండి, ఇప్పుడు 75 years ఏజ్లో కూడా ప్రతి నిమిషం ఇంత తాపత్రయపడుతూ ఇంత ఎనర్జీస్ ఇస్తూ ఈసారి కార్యకర్తలకు కూడా ఇస్తున్నారు. అది సో ఇట్లాంటి లీడర్ కదా మనం ప్రేరేపించి ముందుకు తీసుకెళ్లాలనేది అనేసి. ఇంకా ఆయన ఫుడ్ స్టెప్స్లో నడుస్తున్న లోకేష్ అన్న గారు కూడా, ఆయన హ్యూమిలిటీ చూడండి మీరైనా కానీ. ఈరోజు అందరూ అనొచ్చు ఆయనదే అంత అదేనండి, బట్ ఎక్కడ లేదండి, అదన్నీ ఊకారు అట్లా చేస్తారు. కానీ ఆయన అందరితో చాలా అఫెక్షనేట్గా మాట్లాడతారు. ఒక పార్టీనే కుటుంబంగా భావించే ఫ్యామిలీ అది. సొంత లాభాలు సొంత ఫ్యామిలీలు ఏం లేవు, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ హెరిటేజ్ ఉంది. ఆ హెరిటేజ్లో ఆటోమేటిక్గా వచ్చే రెవెన్యూ వస్తుంది. వీళ్ళు 24/7 వీళ్ళు రాజకీయం అండ్ డెవలప్మెంట్ పైనే పెట్టినారు వాళ్ళ ధ్యాస అంతా. ఇలా కదా పొలిటీషియన్స్ ఉండాలనేది. సో ఐ మీన్ అలాంటి వాళ్ళు ఉంటే మనం ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయనకి ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ మూవీస్ చేస్తే తప్ప ఇన్కమ్ లేదు. అలాంటిది ఆయన హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్. అంటే ఒకటి జెన్యూన్ ఉంది, అంత వెల్ రెడ్, అంత వెల్ ఎడ్యుకేటెడ్. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలనుకో, మీ ఇంటర్వ్యూ ఆయనకు బుక్ ఇచ్చినప్పుడు మా వాళ్ళు కొందరు అడిగారనమాట, అంటే నా ఫ్రెండ్స్ కానీ కొంచెం ఢిల్లీలో బెంగళూరులో అంతా, వీఆర్ వెరీ హ్యాపీ ఇట్లాంటి పొలిటీషియన్ బుక్ ఇస్తే బుక్ గురించి తెలిసి నేను చదివా అని చెప్పి పొలిటీషియన్ ఉన్నారంటే నేను షాక్ అవుతున్నాను. అలాంటి వాళ్ళు డిప్యూటీ సీఎం అయినారంటే నిజంగా మీ స్టేట్కి మంచి రోజులు వస్తూ ఉన్నాయి అనే భావన తీసుకొచ్చారు. ఇంకోటన్నా ఓకే, పాండ్య నియోజకవర్గం, నందికొడుకు నియోజకవర్గం చూసాము, ప్లస్ పబ్లిక్కి చూసాము, ప్లస్ అమ్మగారు అంటే ఇంట్లో అమ్మగారు ఇంత బిజీ ఉంటారు, ఇంతకు ఫ్యామిలీతో ఎప్పుడు స్పెండ్ చేస్తారన్నా? ఇంతకు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారా? గౌరీ వెంకటరెడ్డి గారు కానీ సరిత గారు ఇంతకు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారా? వీక్లీ వన్స్తోనే మీతో కలిసి ఏదో చేస్తారని? లేదంటే ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది. ఇట్స్ అంటే రాజకీయం అంటేనే సాక్రిఫైస్. అంటే కొన్ని కుటుంబాలు అట్లా సాక్రిఫైస్ చేస్తేనే మనం పబ్లిక్ లైఫ్లో ఉండగలుగుతాం. మై ఫ్యామిలీ అంటే మెయిన్ మన రాయలసీమ రాజకీయాల్లో అదొకటి ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్. వేరే రాజకీయాల గురించి నాకు కమెంట్ చేయాలని లేదు. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి కాదు, మనది ఏజ్ ఓల్డ్ రాజకీయం కాబట్టి 94 నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి. అంటే చిన్నప్పుడు కొంచెం మాకు మా సిస్టర్కి ఉండేది ఏంటిది, మనం పెరుగుతున్న చిన్న టైంలో కూడా పేరెంట్స్ లేరు మన దగ్గర అనేది. బట్ లేటర్ మాకు కొంచెం అంటే
బ్రెయిన్ మనకు మెచ్యూరిటీ అట్లా వచ్చినాక తెలిసింది అంటే ఎంత ఇంపార్టెంట్ టాస్క్లో పేరెంట్స్ ఉన్నారు, అందరికీ రాదు ఇది, వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెజ్గా చేయాలనుకుంటున్నారు అనేసి. సో మాకు అలవాటే అండి, అంటే ఇట్స్ ఓకే, అంటే ఎప్పుడో ఒకసారి రాత్రి కొంచెం మాట్లాడితే చాలా అన్నట్టు ఇండిపెండెంట్గా ఉంటాం అందరి కాలం, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటాము. పర్సనల్ స్పేసా ఇంకోట ఈ టైం నుంచి ఈ టైం ఇదే అనేది ఏం లేదు. అట్లా అని చెప్పి ఇంకోటి మేమేమన్నా సంవత్సరానికి ఒక 5-6 రోజులు అట్లా కూడా లేదు, వెకేషన్కి వెళ్ళిపోతాము ఎవరి అది అసలు మాకు అది కూడా లేదు. అంటే మేమే నలుగురమే ఉండాలన్నట్టు. మా సిస్టర్ కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు, తను కూడా 15 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటుంది, తన లైఫ్లో తను నిమగ్నం అయిపోయింది. అంతే అంటే టైం డిఫరెన్స్ కూడా వాళ్ళు మనకంటే 5-6 గంటలు ముందు ఉండడం వల్ల. నేనే ఈ మధ్య కొంచెం ఇంకా పాలిటిక్స్లో అంటే ఫుల్ఫిల్గా ఎప్పుడు చేస్తారు, ఫుల్ఫిల్గా అంటే 3 days ఫుల్ఫిల్గా ఎప్పుడు జాయినింగ్ అంటే మీ రాక్ కోసం వెయిట్ చేస్తారు అందరూ. జనార్దన్ రెడ్డి అని ఉంటే ఎనీ టైం, ఎందుకంటే ఎప్పుడు ఇంత బిజీ ఉన్నా మీరు కూడా ఎనీ టైం ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అట్లనే అదే మీరు ఇందాక అన్నట్టు నేను దానికి ఒక కాలము ఇంకోటో టైం రావాలనేది లేదండి. ఉన్నంత వరకు ఐఎమ్ ఫుల్లీ యాక్టివ్. మన వాళ్ళకి ఎనీ టైం నేను కార్యకర్తలకు కూడా ఏదంటే నా అంటే కొంత చిన్న రూమర్ ఉందని, అది కూడా ఒక కార్యకర్తతో తీసుకుంటే అన్న కొంచెం బిజీ ఉంటాడు కానీ అంటే ఫోన్ కొంత అంటే కష్టపడిన కార్యకర్తలను కొంచెం వాల్యూ ఇస్తలేదు. ఇది చూసినా కానీ కొంచెం మార్నింగ్ టైం ఇబ్బంది అవుతుంది. నేను అదే చెప్తున్నా, ఈవినింగ్ చేయండి, ఈవినింగ్ ఏదన్నా మాట్లాడతా. కొన్ని లేకపోతే మా వాళ్ళు ఇక్కడ కూడా మా టీం ఉన్నారు, మా సొంత తమ్ముళ్ళ. అంటే అప్పుడు కష్టపడిన ఎలక్షన్లో కష్టపడిన కార్యకర్త కొంతమందికి దూరం పెట్టారు, వాల్యూ పెట్టలేదని కూడా కొంచెం విన్నాను. అదే దూరం ఎక్కడ ఎవరిని పెట్టలేదండి. అంటే కొంచెం ఇప్పుడు రెస్పాన్సివ్గా ఉండడంలో మీరు అన్నట్టు వేరే మనమేమి మీరు అన్నట్టు మనం కూర్చుంటే వచ్చేటట్టు వేరే వాళ్ళ లెక్క వాళ్ళకి వీళ్ళకు తీసుకొని నెలకు సూట్ కేసులు వచ్చే టైప్ కాదు. కాబట్టి మన వర్క్ మనం చేయాలి. అండ్ దట్ ఈస్ ఆల్సో ఐ ఫీల్, మీ ద్వారా చెప్తున్నా, అంటే ఐ ఫీల్ అది కూడా యువతకు ఒక మెసేజ్ ఇస్తాను నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళు ఏదో పొలిటికల్గా ఉన్నారు, ఇంకా వాళ్ళకి వచ్చేస్తుంటాయి వీళ్ళు కూర్చొని అనేది కాదు. నాకు కూడా ఉంది, అంటే మా వాళ్ళతోని ఫుల్ ఫ్లెజ్గా ఇంకా టైం స్పెండ్ చేయగలగాలని. అది ఎట్లా అంటే ఫుల్ ఫ్లెజ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం మీరు అన్నట్టు చరితమ్మ గారు, వెంకటరెడ్డి గారు 24/7 ఇక్కడే ఉన్నారు, వాళ్ళే ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నారు. సో కొద్దిగా వాళ్ళతో చెప్పుకోలేనివి కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఇవి ఏదైనా ఉన్నా కొన్ని నా ద్వారానే ఏమైనా మేము మీ కిందాక అన్నట్టు ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ చేసే దాని మీద పడ్డాం. దానికి డైరెక్ట్గా మా ఫాదర్ కూడా చెప్తున్నారు, ఇలా మా అదే జనార్దన్ రెడ్డితో టచ్లో ఉండండి, అతను చెప్పి ఏదైనా చేపిస్తారన్నట్టు. అట్లా నడుస్తూ ఉంది. కొంచెం అది వాస్తవమే ఉండొచ్చు, దాన్ని నేను ఇంకా వచ్చే రోజులో దాన్ని ఎట్లా తగ్గియాలనే దానిపైన ఫోకస్ ఉంది. బట్ ఇంకా టైం చూసుకొని ఆ రోజు నుంచి ఇట్లా ఉండాలని అట్లా ఏం లేదు. బట్ చూద్దాం అన్నీ. ఐ మీన్ ఇట్ ఈస్ డెఫినెట్గా నాకు కూడా కర్నూలులో ఎక్కువ రోజులు ఉండాలా, మా వాళ్ళతో స్పెండ్, నాకు అదే ఇంట్రెస్ట్. నాకు కూడా పర్సనల్గా ఎక్కడికో వెళ్ళిపోవాలా చేయాలనేది లేదండి. నాకు ఏ చిన్న టైం దొరికినా నేను మీరు చూస్తే మీరు ఇప్పుడు జస్ట్ చెప్తున్నా, సాటర్డే లేట్ నైట్ రీచ్ అవుతా, సండే మళ్ళీ లేట్ నైట్ వెళ్ళిపోతా. ఆ ఉన్న టైం కూడా నాకేం రిలాక్సేషన్ ఉండదు, నేను ఇక్కడ అందరితో హ్యాపీగా ఉంటా, అదే నాకు ఎనర్జీ ఇస్తుంది. ఇంకోటనా మీ లాస్ట్ మీ మీద రూమర్ కొంతమంది చాలామంది చేస్తున్నారు మమ్మీ మీద, అది దానికి మీరు ఏమైనా కౌంటర్ ఇస్తారా? ఏం రూమర్ అంటే కొంత ఇవి డబ్బులు తీసుకుంటారు అది చెప్పరా, ఒక స్ట్రాంగ్ కౌంటర్ అంటే వాళ్ళకు కౌంటర్ మా లేదు. మొత్తానికి అదే చెప్తున్నాను, మేము గత పాలకులు ఏమన్నా ఇలాంటి సంస్కృతి క్రియేట్ చేసిండొచ్చు, ఎవరో లీడర్లకు డబ్బులు ఇచ్చేదో ఇంకోటో అనేది. ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగస్తులకు మనం టాప్ ప్రయారిటీలు ఇస్తున్నాము. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అనేది మాకు పెద్ద టార్గెట్గా ఉంది. సో అందుకోసమే మీరు ఎంతసేపు ఉన్నా మీరు డైరెక్ట్గా జెన్యూన్ కేసు ఉంటే మీరు డైరెక్ట్గా మీరే రండి. మీరు ఎవరు పలానా వాళ్ళు కనుక మన ఇట్లా తెలిసి ఎవరన్నా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ కేసులు పెట్టించి వాళ్ళని ఎట్లాంటి దుస్థితి తీసుకోవాలో దాని దుస్థితి తీసుకొస్తాం. అందుకోసమే దాన్ని ఎక్కడ కూడా మీరు ఎవరికి పలానా వాళ్ళు ఇప్పిస్తారనేది మీ ద్వారా చెప్తున్నా. థ్యాంక్ యూ కలీం గారు. అంటే ఎవరు కూడా ఈయన తీసుకొని వెళ్తే ఇస్తారు, ఆయనకి ఇట్లా ఇవ్వడం అట్లా ఏం వద్దండి. మేము కార్యకర్తల వెల్ఫేర్ కూడా పార్టీ మేము ప్లాన్ చేసుకున్నాము. అంత డీప్గా మేము ఆలోచించే పార్టీ. సో మేము కార్యకర్తల వెల్ఫేర్ ఎట్లా చేయాలో మాకు తెలుసు. మా సారు గారు కూడా దానిపైన వాళ్ళలో కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెట్టదే అవ్వాలి అనేది. సో కార్యకర్తలు ఏం అధైర్యపడకండి. మీరు ఎవరు బెనిఫిషియరీ దగ్గర దయచేసి ఎక్కడ కూడా ఎవరు, మా దగ్గర అయితే చేయలేదు బట్ చెప్తున్నా, మీరు వేరే దగ్గర కూడా అంటున్నారు కాబట్టి ఎవరు బెనిఫిషియరీ దగ్గర మాత్రం ఎవరు చేయి చాచకండి. వాళ్ళు జెన్యూన్గా వాళ్ళు నిజంగా బెనిఫిషరీస్కి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఏదైనా కానీ సంక్షేమం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు మీ ద్వారా కఠినంగా చెప్తున్న, జాబ్ అయినా కానీ సంక్షేమ పథకాలైనా కానీ అభివృద్ధికైనా కానీ ఎక్కడైనా కానీ మనం జెన్యూనిటీ ఉంటే చేస్తాము. ఇంకా ఎక్కువ చేయడానికి కూడా మేము పోటీపడి చరితమ్మ గారు చేస్తూ ఉన్నారు. ప్రతిసారి విజయవాడకు పోయినప్పుడు కూడా ఈ రోజు కూడా అంత కర్నూలు మొత్తం జిల్లాలో మనదే హైయెస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. గ్రాంట్ శాంక్షన్ చేయించుకోవడం కానీ వాటన్నిటికీ మేము పేపర్స్ కూడా అన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏదో మాట విధంగా చెప్పడం అని కాదు. సో ఇది 1 yearలోనే చేయగలిగామంటే ఇంకా వాళ్ళు మీరే ఆ ప్రతిపక్షాలకి ఇంకా ఇది ఒకటే ఆన్సర్. ఇంకా మేమేమి వాళ్ళకి పెద్ద డైలాగులతోనే అవి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అల్టిమేట్గా పని చూసి చేస్తారు. సో ఎవరికి దయచేసి ఎప్పుడు డబ్బులు అనేది ఇవ్వకండి. ఆ డబ్బులు ఇస్తే మీకు రావు. మీరు వచ్చి మా కంప్లైంట్ ఇచ్చినా కూడా అది మీకు ఫస్ట్ ఏంటంటే ఎవరో మధ్యవర్తుల మాట ఫస్ట్ నమ్మకండి. నమ్మినాక ఇవన్నీ రూమర్స్ ఇలాంటి కరప్షన్ ఎక్కువైపోయింది. అంటే ఎట్లా అంటే ఆన్లైన్ కరప్షన్ ఇంకో దరిద్రం. మనకి ఇప్పుడున్న పొజిషన్ వల్ల మనకు ఫోన్ చేస్తేనే వస్తుంది వీళ్ళని నమ్మి ఇవ్వకండి అనేసి. అంతా మనం ఐటీ ఏజ్లో మనం ఏజ్లో ఉన్నాం కాబట్టి కొన్ని అన్ఫార్చునేట్గా టెక్నాలజీ చేసిన సమస్యలు కూడా ఉన్నాయి. సో ఎవరికి మీరు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.